ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, పరిచర్య, నా కుటుంబం చాలా బాగుంది. ఈరోజు ధ్యానాంశము 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చూడండి, ఇక్కడ చాలా చక్కటి మాటను మనం చదువుతున్నాం. ఆయనను ఆశ్రయించాలి, ఆయన బలమును ఆశ్రయించాలి, ఆయన సన్నిధిలో మనము ఆయనను వెతికే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఆశ్రయిస్తామో దేవుడు మనకి తగిన రీతిగా సహాయం చేసే దేవుడు. చూడండి, కష్టం వచ్చినప్పుడు చాలామంది వేటును ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది అయినప్పుడు చాలామంది ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటారు, ఏవేవో ఆశ్రయిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. ఎంతోమందిని ఆశ్రయించిన ఆ ప్రాబ్లం తీరక చాలా సతమతమవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నవారు మన చుట్టూ కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని ఆశ్రయించినా ప్రయోజనం లేదా? కీర్తనాకారుడు చెప్తాడు, మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుడి, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుడి అన్నట్లుగా ఆయనను మనము ఆశ్రయించుదాం. ఆయన్ను ఆశ్రయించువాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఆయనను ఆశ్రయించేవారు సమృద్ధి కలిగి ఉంటారు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఉంది, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. కాబట్టి తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు, దయ చూపించేవాడు. ఆయన కృప చూపించి తన్ను వెదుకు వారికి దయ చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎవరిని ఆశ్రయించామో ఇప్పటి వరకు తెలియదు, కానీ ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కొన్ని మాటలు నేను బైబిల్లో నుంచి మీకు చెప్తాను. దావీదు ఒకానొక సందర్భంలో అద్దుల్లాము అనేటువంటి గుహలోనికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. శత్రువులు తరుముతున్నప్పుడు దావీదు వారి నుంచి తరుమబడి తప్పించుకొని అద్దుల్లాము అనేటువంటి ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు. ఆ గుహ ఇంచుమించుగా చూస్తానికి చాలా చిన్న గుహగా ఉండింది, కానీ అందులో దగ్గర దగ్గర 300-400 మంది కంటే పైగా ఎక్కువ మంది దావీదును ఆశ్రయించి అక్కడ నివసించారు. వాళ్ళని గురించి ఒక చక్కటి మాట ఉంది బైబిల్లో. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాల్లో దావీదు అక్కడి నుండి బయలుదేరి అద్దుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. చూడండి, 400 మంది వచ్చి దావీదు దగ్గర ఉన్నారంట. ఎందుకున్నారు దావీదు దగ్గర అనంటే, సమస్య వచ్చింది. ఈ దావీదు వెళ్ళిపోయి అద్దుల్లాము గుహలో ఉన్నాడనేటువంటి విషయం ప్రజలకు తెలిసి దావీదును ఆశ్రయించారంట వీళ్ళందరూ కూడా. ఇక్కడ 3 రకాల బాధలు అనుభవించే ప్రజలు వచ్చారు. వాళ్ళల్లో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఇబ్బంది కలవారు, అప్పులు చేసిన వారు, అసమాధానముగా ఉన్న వారందరూ. వీళ్ళందరూ కూడా దావీదును ఆశ్రయించారు. ఈ 3 విషయాల గురించి ఈరోజు నేను మీకు కొద్ది నిమిషాలు క్లుప్తంగా నేను మీతో మాట్లాడతా. అద్దుల్లాము గుహలో ఉన్న దావీదును ఇబ్బందుల్లో ఉన్నవారు మొట్టమొదటిగా వచ్చి ఆశ్రయించారు. ఇబ్బందుల్లో ఈ రోజున చాలా మంది ఉంటున్నారు. చాలా ఇబ్బందులు మనిషికి కదండి. మీరు చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును నైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయే. నిజమైనటువంటి భక్తి ఏంటి అనంటే ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించటము. యాకోబు భక్తుడు చక్కటి మాట ఇక్కడ చెప్తున్నాడు, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించాలి. దావీదు కూడా అదే చేస్తున్నాడు. తన దగ్గరికి వచ్చిన ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ కూడా పరామర్శిస్తున్నాడు ఆ అద్దుల్లాము గుహలో. ఈ రోజున ఇబ్బందులు మనిషికి చాలా ఉన్నవి. మనిషికి ఏమండి 1-2
ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చాలంటే ఎవరి వల్ల కాదు, ఏ రాజకీయ నాయకుడి వల్ల కాదు, ఏ యొక్క పోలీసు వారి వల్ల కాదు, ఏ నాయకుడి వల్ల కూడా కానే కాదు. మానవుడికి ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నవి. ఇంట్లో ఇబ్బందులు, పని దగ్గర ఇబ్బందులు, ఏమండి, భర్త దగ్గర ఇబ్బందులు, భార్య దగ్గర ఇబ్బందులు, పిల్లల దగ్గర ఇబ్బందులు, తల్లిదండ్రుల దగ్గర ఇబ్బందులు, బయట ప్రాంతాలలో చదువుల్లో టీచర్స్ దగ్గర, ప్రొఫెసర్స్ దగ్గర, ఏమండి, పనిచేసేటువంటి దగ్గర ఈ రోజున మనిషికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటున్నవి. అలాంటి ఇబ్బందుల్లో మనము దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దావీదును వీళ్ళు ఆశ్రయించినట్లుగా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మన ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడై ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మీ అందరికీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి వేరైపోయాడు. తన ఆస్తులో భాగమిమ్ము అని తండ్రిని అడిగి తనకు అందిన కాడకల్లా వచ్చిన డబ్బునంతటిని తీసుకొని దూరదేశమునకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వేశ్యల పాలు చేసి దుర్వ్యాపారములకు ఖర్చు పెట్టి మరింత ఇబ్బంది పడసాగిననే మాటను బైబిల్లో మనం చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. చూడండి, ఇబ్బంది వచ్చేసింది, డబ్బంతా ఖర్చు అయిపోయింది, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, వేశ్యల పాలు చేశాడు, లోకం పాలు చేశాడు, ఏమంటే దుర్వ్యాపారాలకు ఖర్చు పెట్టేసేసాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఇబ్బంది పడుతున్నాడు, కరువు వచ్చేసిందని చెప్పానని. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి అర్థం కావటం లేదు. ఆఖరికి తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఆ చిన్న కుమారుడు బ్రతుకుతున్నాడండి. అక్కడ మీరు గమనించినట్లయితే పందులు మేపేవాడి గురించి విని, పందులు మేపేవాడి దగ్గర పందులు మేపటానికి ఉద్యోగానికి కూడుకున్నాడు. అక్కడ పందులు మేపుతూ ఉన్నప్పుడు యజమాని పెట్టే ఆహారం చాలక ఆ పందులు తినే ఆహారాన్ని కూడా తినాలని చెప్పి ఆశపడ్డాడు. పంది ముట్టితో కొట్టినప్పుడు బుద్ధి వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఈ చిన్న కుమారుడు సంపదలతో పెరిగిన వాడు, తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగినటువంటి వాడు, కొరత లేకుండా తండ్రి ప్రేమలో పెంచబడినటువంటి బిడ్డ, అన్ని రకాల ఆహారపు నియమాలు ఉండి అన్ని రకాల అభిరుచులతో పెరిగినటువంటి బిడ్డ. కానీ డబ్బు పోయిన తరువాత చాలా ఇబ్బంది పడుతున్నాడు. అలాగే మనం కూడా చాలా ఇబ్బందులు పడుతుంటాం కదండి. డబ్బు గురించి ఇబ్బంది, పని గురించి ఇబ్బంది, ఏమంటే పిల్లల గురించి ఇబ్బంది, ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నాం. కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు, ప్రార్థన చేస్తాడు, చక్కటి ప్రార్థన. 69వ కీర్తన 17వ వచనంలో, నీ సేవకునికి విముఖుడవై ఉండకుము, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము అని చెప్పినట్లుగా, త్వరగా నాకు ఉత్తరమిమ్ము ప్రభు, నేను ఇబ్బందుల్లో ఉన్నానని దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి గురించి తెలుసుకొని, నా తండ్రి దగ్గర పనివారికి ఆహారం సమృద్ధిగా ఉంది, నేను నా తండ్రి దగ్గర పనివాడిగా ఉండటానికి వెళ్తానని చెప్పి తీర్మానం చేసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. కాబట్టి పిల్లారా, అద్దులాము గుహలో ఉన్నటువంటి వారిలో కొంతమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వీళ్ళు ఎంతో ఇబ్బందులు ఉంటే దావీదు దగ్గరికి వచ్చి ఉంటారు. 400 మంది వచ్చారంట. అందులో కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. ఏమంటే ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటుంటే, మనం చదువుకున్నట్లుగా ఇందాక, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవా నాకు సహాయం చేయి, ఈ ఇబ్బందుల్లో నేను ఎదుర్కోవటానికి, ఈ ఇబ్బందుల్లో నుంచి తప్పించడానికి నాకు కృప చూపు అని దేవుని అడిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడండి. ఆయన్ను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు కొరత లేకుండా సమృద్ధిగా దయచేసేవాడై ఉన్నాడు. రెండవదిగా, దావీదును ఆశ్రయించినటువంటి 400 మందిలో కొంతమంది అప్పులు చేసిన వారందరూ కూడా వచ్చారంట. అప్పులు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కుటుంబ సమస్యలను బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి అప్పులు చేసిన వాళ్ళు దావీదును ఆశ్రయించారు. బైబిల్లో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూస్తే, ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య అప్పులు వాళ్ళు వచ్చి తన 2 బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతుంటే, ఆమె దైవజనుడైన ఎలీషా గురించి విని దైవజనుడి దగ్గరికి వస్తుంది. ఆ దైవజనుడితో చెప్పి, దయా, అప్పులు వాడు నా 2 కుమారులను వచ్చి తీసుకొని వెళ్తున్నారు, నా దగ్గర ఏమీ లేదని చెప్పి ఏడుస్తూ ఎలీషాకు మొరపెడుతుంటే, ఎలీషా అంటున్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? అయ్యా, నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేదయ్యా అని చెప్పానంటుంది. చూడండి, వాళ్ళ ఇంట్లో ఉన్న అప్పు ఎలాంటిదంటే, విలువైనటువంటివి ఏవి కూడా లేదు, ఒక నూనె కుండ తప్ప. ఒక నూనె కుండ తప్ప అంతకంటే విలువైనవి వస్తువులు కానీ విలువైనటువంటివి ఏవి కూడా తన ఇంట్లో లేవు. అంత పెద్ద అప్పు తన మీద ఉన్నది. భర్త చనిపోయాడు, పిల్లలు పెరిగారు, కానీ పిల్లలకి పనులు లేని పరిస్థితి, తను పని చేయలేని పరిస్థితి. అప్పులు వాళ్ళు వచ్చి
చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేసి పిల్లలిద్దరిని కూడా ఈడొచ్చిన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంటే దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతుంది. ఈ రోజున మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించి, ఈ ప్రజలు కూడా దావీదును ఆశ్రయించినట్టుగా అప్పులలో ఉన్నవారు యేసయ్యను ఆశ్రయించగలిగితే యేసయ్య మన ప్రతి పరిస్థితులను చక్కబెట్టేవాడు, మన ప్రతి అప్పును కూడా తీసివేసేవాడై ఉన్నాడు. పిల్లారా, దైవజనుడు చెప్తున్నాడమ్మా, ఆ నూనె కుండ ఒక్కటి చాలు నీ అప్పు తీర్చడానికి. ఈ రోజున మన జీవితంలో అద్భుతం జరగటానికి ఒకటి చాలు, మన విశ్వాసం. దేవుని యొక్క కార్యాలు జరగటానికి ఒకటి ఉంటే చాలు, మన యొక్క నమ్మకం. ఆయన మీద పెట్టుకున్నటువంటి గొప్ప భరోసా మనకు గనక ఉంటే, ఆ నిరీక్షణను బట్టి, ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. పిల్లారా, ఆయన అంటున్నాడు, నీవు ఇంటికి వెళ్ళిపోయి నీ ప్రక్కనున్నటువంటి వారికి అందరికడికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర అరువుగా తెచ్చుకోవాల్సినన్ని పాత్రలు తీసుకొనిరా. ఈ రోజున దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు అని చెప్పి అన్నప్పుడు తన ఇంటికి వెళ్ళి పాత్రలు తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటే, ఏ నూనె కుండ అయితే తన ఇంట్లో ఉందో ఆ నూనె కుండతో దేవుడు సమృద్ధిగా పాత్రలన్నీ నిండేటట్టుగా నూనెను దేవుడితో పొంగి పొర్లింప చేశాడు. అక్కడ ఒక స్వరం వినబడుతుంది, ఆ నూనెను అమ్మి నీ అప్పంతా తీర్చుకో అని చెప్పనన్నాడు. చూడండి, ఆమె అప్పు ఎలా తీర్చబడింది. అప్పు తీర్చడం ఎవరి తరము కూడా కాదు. నేటి దినాలలో మన అప్పు మనమే తీర్చుకోవాలి. ఎవరో వచ్చి తీరుస్తారంటే కుదరని పరిస్థితి కదండి. అలాంటిది ఆ అప్పులను తీర్చుకోవటానికి మనిషి ఎన్నో ప్రయాసపడుతూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో సమస్యలు చిక్కుని వెళ్తుంటే, ఈమె అప్పులు తీర్చడానికి ఎవరు లేని పరిస్థితుల్లో దైవజనుడిని ఆశ్రయించినప్పుడు దైవజనుడు చేసిన గొప్ప కార్యము, అద్భుతం, అప్పు తీర్చబడింది, అప్పుల నుంచి విడుదల పొందుకుంది. ఇక్కడ మంచి మాట ఒకటి ఉంది, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 26-27 వచనాల్లో, చేతిలో చెయ్యి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకము, చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా అని చెప్పనంటాడు. కాబట్టి అప్పుల వాళ్ళతో మీరు చేతిలో చెయ్యి వేయబాకండి, అప్పుల వారితో మీరు వారి సహవాసం చేయబాకండి. ఎందుకంటే ఒక రోజున వారి దగ్గర అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మన కుటుంబం అంతా కూడా పతనమైపోతుంది, ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది, స్నేహం దెబ్బతింటుంది, ఇల్లు మరి ఓడదీసి పందిరేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి తగినంత వరకు అప్పు చేయండి. స్థితికి మించి అప్పులు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. పిల్లారా, షుషాను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా తనతో ఉన్న యూదా ప్రజలకు చెప్తున్నారు, ఏంటో తెలుసా? మేము ఎప్పుడు కూడా అప్పు పుచ్చుకోలేదు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉండింది. మేము మీ దగ్గర ఉన్నామనే కానీ, మేము కట్టడాలు కడటానికి కానీ, మేము ఎక్కడన్నా ఎవరికైనా తీర్పు తీర్చడానికి కానీ, మీ పైన నాయకులుగా ఉన్నప్పుడు కానీ, లేదా ప్రాకారంలో నిలబెడటానికి కానీ ప్రజల దగ్గర ఎప్పుడు కూడా మేము ఎవరి దగ్గర చేయి జాపలేదు, ఎవరిని కూడా మేము అప్పడగలేదని చెప్పి అన్నట్లుగా ఈ రోజున మన అప్పుల్లో ఒకవేళ మనం బాధపడుతుంటే, ఉన్న అప్పులతో మనం సతమతం అవుతుంటే, యేసయ్యను అడిగితే నెహెమ్యాకు రాజుగారి ద్వారా దేవుడు సహాయం చేశాడు. ఆ ప్రజలకు దావీదు ద్వారా దేవుడు సహాయం చేశాడు. ఆ స్త్రీకి ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున యేసయ్యను ఆశ్రయించగలిగితే యేసయ్య మన ప్రతి అప్పులను కూడా తీర్చగలిగిన వాడు, తగిన రీతిగా వాటిలో నుండి బయటికి తీసుకురావటానికి మార్గమును చూపించే దేవుడు. మూడవదిగా, అద్దుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చిన ప్రజల్లో అసమాధానముగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. 400 మందిలో అసమాధానముగా ఉన్నవారు, ఇంట్లో అసమాధానము, ఇంట్లో పరిస్థితులు మార్చబడిన పరిస్థితి, తల్లి తండ్రుల మాట వినని పిల్లలు. ఏమండి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఎంత అసమాధానంగా ఉండిద్ది. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. అలాగే ఇంట్లో భార్య మాట భర్త వినకపోయినా, భర్త మాట భార్య వినకపోయినా ఎంత అసమాధానంగా ఉండిద్దండి. ఇంట్లో మీరు కనుక చూసినట్లయితే మరి సమస్యలు ఒకదాని మీద ఒకటి వస్తున్నప్పుడు ఎంత అసమాధానంగా ఉండిద్ది, ఎంత ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అసమాధానంగా ఈ రోజు నువ్వు ఉన్నావా? దావీదును వారు ఆశ్రయించినట్లుగా యేసయ్యను మీరు ఆశ్రయించగలిగితే ఆయన మన అసమాధానకరమైన పరిస్థితిని తొలగించి సమాధానపరిచేవాడు. సంఖ్యాకాండం అనుకుంటా చక్కటి మాట అంటాడు, 6వ అధ్యాయం 26వ వచనంలో, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. హల్లెలూయా. దేవుడు నీకు సమాధానం కలుగజేసేవాడు. ఎట్లా కలుగజేస్తాడో తెలుసా? తన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింప చేసి నీకు సమాధానం అందించేవాడు. కాబట్టి ఆ సమాధానం ఇచ్చే యేసయ్యను మనం ఆశ్రయించుదాం. ఆయన మన జీవితంలో సమాధానాన్ని అందించేవాడు. పిల్లారా, ఆయన గురించి ఒక చక్కటి మాట ఉంది. ఆయన పుట్టినప్పుడు యెషయా గ్రంథంలో మనం చదువుతాము, 9వ అధ్యాయము 6వ వచనంలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకి పేరు. సమాధానానికే కర్త ఆయన. కాబట్టి సమాధానం ఇచ్చేవాడు ఆయన. ఈ రోజున పాడైపోయిన నీ జీవితంలో సమాధానం కావాలంటే యేసును ఆశ్రయించండి. పతనమైపోయిన వారి జీవితాల్లో సమాధానం పొందుకోవాలంటే యేసయ్యను ఆశ్రయించండి. ఇబ్బందుల్లో ఉన్నవారు జీవితాల్లో సమాధానం పొందుకోవాలంటే యేసయ్యను ఆశ్రయించండి. యేసయ్య సమాధానం ఇచ్చేవాడండి. యేసయ్య సమాధాన పరిచేవాడండి. భర్తకు భార్యకు మధ్య సమాధానం కలుగు చేసేవాడు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం కలుగు చేసేవాడు. ఈ వాక్యాలు ఒక కుటుంబాన్ని కలిపేవే కానీ విడదీసేవి కానే కాదండి. దేవుని యొక్క వాక్యము ఒక కుటుంబాన్ని కలుపుతుంది. యేసయ్య మన జీవితాలను కట్టేవాడు, మన కుటుంబాలను కట్టేవాడు. ఈ రోజున తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగలు, నరహంతకులు, భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు ఎంతమంది అండి మారి సమాధానపరచబడి దేవుడు మా జీవితంలో కార్యాలు చేశారని సాక్ష్యం చెప్తున్నారు, మనం వింటున్నాం. ఇంతకుముందు అసమాధానంగా ఉన్నవారు, ఇంతకుముందు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నవారు యేసయ్య వారి జీవితాలకు వచ్చాక సమాధానపరిచాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ మార్కు సువార్త 5:25 కనబడింది. ఆ స్త్రీ ఎంత అసమాధానంగా ఉందంటే తనకు కలిగినదంతయు కూడా వ్యాయామం చేసుకున్నానని చెప్పి మాట ఉంది అక్కడ. ఆమె అనేక వైద్యులను సంప్రదించి తనకు కలిగినదంతయు కూడా వ్యాయామం చేసుకుని మరింత సంకటపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో డబ్బు కోల్పోయింది, హాస్పిటల్ అన్ని తిరిగింది, అనేక వైద్యులను సంప్రదించింది, కుటుంబీకులందరూ చేయి విడిచిపెట్టారు. ఒక్కతే రోడ్డు మీద ఒక మూలను కూర్చొని మరింత సంకటపడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితుల్లో బాధపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె యేసును గురించి వింది. యేసును గురించి విని యేసు మార్గంలో వెళ్తున్నాడు, నా అతిక్రమముల చేత నా పాపముల చేత నేను ఈ లోకంలో చచ్చిపోయి ఉన్నాను, యేసును మాట్లాడటానికి యేసయ్య నన్ను ముట్టుకోవటానికి నేను యోగ్యురాలు కాను, నేను ఆయన వెనుకగా వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా నేను బాగుపరచబడతానని చెప్పి అనుకొని ఆమె ఆయన వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడతానికి ఇష్టపడుతుందండి. ఎప్పుడైతే ఆమె ఆలోచన చేసి అలాగున వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందో వెంటనే ఆమె రక్తధార కట్టబడెను. ఆమె దిగ్గున లేచి నిలబడింది. యేసయ్య కూడా ఆశ్చర్యపోతున్నాడు ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి. కాబట్టి పిల్లరా, అసమాధానకరమైనటువంటి పరిస్థితి, డాక్టర్లు చేయి విడిచిపెట్టిన పరిస్థితి, డబ్బంతా కోల్పోయిన పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో మనముంటే ఎలా ఉండిద్ది మన జీవితం అండి? ఎంత అసమాధానంగా ఉండిద్దండి మన జీవితం. అలాంటి అసమాధానకరమైన పరిస్థితుల్లో ఆమె యేసు దగ్గరికి వస్తే యేసయ్య అద్భుతం చేశాడు. అందుకే కీర్తనల గ్రంథం 147వ కీర్తన 14వ ఒక చక్కటి మాట ఉంది. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయన. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేసేవాడు ఆయన. ఆయన మామూలు వ్యక్తి కాదు. సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేవాడు. అసమాధానంగా బ్రతికే వారి జీవితాలను సమాధానపరిచి నడిపించేటువంటి దేవుడు. అందుకే యోబు గ్రంథం 22:21 కూడా ఉండిద్ది, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఈరోజు నువ్వెవరితో సహవాసం చేశావు? నువ్వు చేసిన సహవాసం వల్ల నువ్వు ఎంతో నష్టపోయి ఉంటావు. ఎంతో అసమాధానకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, అప్పుల్లో కూరుకుపోయావేమో, ఇబ్బందులు పడుతూ ఉన్నావేమో. ఈ ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానముగా ఉన్నవాళ్ళు 400 మంది దావీదును ఆశ్రయించినట్లుగా ఈ రోజున మనము కూడా యేసయ్యను ఆశ్రయించగలిగితే ఆయనతో సహవాసం చేయు వారికి ఆయన సమాధానం ఇచ్చేవాడు, ఆయన మేలు చేసేవాడు. అందుకే కీర్తనకారుడు ఇందాక చదువుకున్నాం కదా, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము మీరు వెతకండి, ఆయన తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడన్నట్లుగా ఈ రోజున మనము ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా దేవుణ్ణి ఆశ్రయించుదాం. తను ఆశ్రయించు వారిని ఆయన ఎంత మాత్రమూ చెయ్యి వదిలిపెట్టడు. దేవుడు మీ జీవితాలలో మీ అసమాధానకరమైన పరిస్థితిని మార్చునుగాక. దేవుడు మీ జీవితాల్లో మీ అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చునుగాక. దేవుడు మీ జీవితాలలో మీ యొక్క ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాక్యం ఎంతమంది అయితే చదివి ఉన్నారో, విని ఉన్నారో, వారి జీవితంలో అద్భుతాలు చేసి గొప్ప కార్యాలతో మీరు నింపి నడిపించమని, అప్పులను తొలగించండి, ఇబ్బందులను తొలగించండి, అయా అసమాధానకరమైన పరిస్థితులను బాగు చేసి సర్వ సమృద్ధి చేత నింపి సంతోషంగా నీ సన్నిధిలో నాయన నీకు సాక్షులుగా మీరు వాడుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని వాక్యం బయటకు వెళ్తుంది. కొంతమంది కొత్త వారు వింటారు, దేవుని వైపు తిరుగుతారు, మార్పు చెందుతారు. అందరికీ వందనాలు. మరలా రేపు కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.